హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, రేవంత్ రెడ్డి గారి పైన ఈడీ ఎంటర్ కాబోతుంది అని అంటున్నారు సార్. అంటే ఈడీ మరి ఏ విషయంలో ఎంటర్ అవబోతుంది, దీని వెనుక ఎవరున్నారు, ఏం జరగవచ్చు అంటారు సార్? రేవంత్ రెడ్డి మీద ఈడీ ఎంక్వైరీ అన్న వార్త ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్గా మారింది. అయితే ఈడీ నిజంగా ఎంటర్ అయిందా అంటే ఇంకా మనం చెప్పలేము. అయితే ఏం జరిగిందనేది చూద్దాం. మొన్న రేవంత్ రెడ్డి ఆగస్టు 6న అమెరికాలో ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. మనకు తెలుసు ఆయన దాదాపు నెల రోజులు అమెరికా, తర్వాత సౌత్ కొరియా, ఈ దేశాల్లో ఆయన పర్యటించాడు. దాని నుంచి అనేక కంపెనీలతో ఒప్పందాలు, దాదాపు 31,000 కోట్ల ఒప్పందాలు చేసుకున్నామని ఆయన ప్రకటించాడు. అయితే అవి ఇంకా కార్యరూపం దాల్చాల్సి అయితే ఉంది. సో ఈ క్రమంలో ఆగస్టులో జరిగిన ఒక ఒప్పందం, ఆగస్టు 6న ఒక కంపెనీతో ఒప్పందం కుదిరింది. ఆ కంపెనీ పేరు స్వచ్ఛ బయో అనే ఒక కంపెనీ. ఈ స్వచ్ఛ బయో కంపెనీకి చైర్మన్ వచ్చి ప్రవీణ్ పరిపాటి. ప్రవీణ్ పరిపాటి ఆ రోజు మీడియాతో కూడా మాట్లాడినాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం స్వచ్ఛ బయో అనేది తెలంగాణలో 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది. బేసిక్గా వాళ్ళ కంపెనీ ఏంటంటే లిగ్నో సెల్యులోసిక్ బయోఫ్యూయల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. 250 కిలోలు పర్ డేకి సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్ ప్లాంట్ను అక్కడ పెట్టబోతుంది. బయోఫ్యూయల్స్ ద్వారా ఏమవుతుందంటే సస్టైనబుల్ ఎనర్జీని, తర్వాత ఎకో ఫ్రెండ్లీ ఎనర్జీని. ఇప్పుడంతా కూడా మనకు గ్రీన్ ఎనర్జీ అనేది బేసిక్ కాన్సెప్ట్. అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండాలి, ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి. ఎనర్జీ ప్రొడక్షన్ అనేది ఇవాళ వరల్డ్ వైడ్గా కూడా ఎవాల్వ్ అవుతున్న కాన్సెప్ట్. ఎందుకంటే ఎనర్జీ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్లో ఎన్విరాన్మెంట్ పాడవుతుందనేది ఆందోళన కలిగిస్తుంది. కాబట్టి గ్రీన్ ఎనర్జీ అంటారు ఓవరాల్గా. ఇలాగా బయోఫ్యూయల్ని ఈ కంపెనీ చేస్తుందన్నమాట. సో ఈ కంపెనీ ఇంకొక ఇంటర్నేషనల్ కంపెనీతో కూడా టైఅప్ అయింది. అది ఇంటర్నేషనల్ ప్లాంట్ సుగానిట్ బయో రెన్యూవబుల్స్ అనే ఇంకొక కంపెనీతో ఈ స్వచ్ఛ బయో కంపెనీ టైఅప్ అయ్యి రోజుకి 250 కిలోలు సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ని తయారు చేసే ప్లాంట్ ఫస్ట్ పెట్టబోతున్నాం. ఫస్ట్ పేజీలో 1000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇందులో ప్లాంట్లో 250 మంది పనిచేస్తారు. ప్లాంట్ తర్వాత దీని డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఇతర సపోర్టివ్ వర్క్స్లో ఇంకొక 250 మంది, అంటే 500 మందికి ఉద్యోగాలు దీనివల్ల వస్తాయి అనేది ఈ ప్రవీణ్ పరిపాటి ఆ రోజు అనౌన్స్ చేశాడు. సో ఈ ఓవరాల్గా బయో సెల్యులార్ బయోఫ్యూయల్ ప్లాంట్ని పెట్టబోతున్నారు అనేది బేసిక్గా కాన్సెప్ట్. అయితే ఇప్పుడు ఆ రోజే నమస్తే తెలంగాణ కూడా డీటెయిల్గా రాసింది. అసలు ఈ స్వచ్ఛ బయో అనే కంపెనీ గతంలో ఏమీ చేసినట్లేదు, ఇది మొన్ననే ఏర్పడింది. దీని బేసిక్ అడ్రస్ కూడా జూబ్లీహిల్స్లో ఉంది. ఇది షెల్ కంపెనీ మాత్రమే. ఈ కంపెనీలో రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదరు అనుముల జగదీశ్వర్ రెడ్డి డైరెక్టర్గా ఉన్నాడు. ఇది ఒక రకమైన క్విడ్ ప్రోకో. అంటే మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, మేము మీకు హెల్ప్ చేస్తాం, దానికి వాటాగా మా వాడిని మీరు డైరెక్టర్గా పెట్టుకోండి అన్న ఇది కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఏమైందంటే లీగల్గా అనేక హర్డిల్స్ పెరిగాయి కరప్షన్కి. అందువల్ల ఇప్పుడు కొత్త మెథడ్లు కనిపెట్టారు కరప్షన్ బ్యాచ్ పొలిటీషియన్స్. అదేంటంటే ఒక సెల్ కంపెనీ పెట్టడం. షెల్ కంపెనీ అంటే ఆ కంపెనీ నిజంగా ఏమీ ప్రొడక్షన్ ఇంకోటి చేయదు, ఊరిక పేరు ఉంటుంది పేపర్లో కంపెనీ. అలాంటి కంపెనీలు పెట్టి ఆ దేశాల్లో మెయింటైన్ చేసే అనేక దేశాలు ఈ ఎకనామీ మీద బతుకుతున్నాయి. ముఖ్యంగా వర్జిన్ ఐలాండ్స్, బ్రిటిషు, అమెరికాలో కొన్ని రాష్ట్రాలు షెల్ కంపెనీలని పెట్టడం అనేది ఈజీ. కొన్నిసార్లు అయితే మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడేదో ఒక ఏజెంట్ కంపెనీ ఉంటుంది, వాళ్ళకి డబ్బులు ఇస్తే మొత్తం ఇక్కడ నుంచో మనం ఆన్లైన్లోనే కంపెనీ పెట్టేయచ్చు. నిమిషాల్లో మనం ఒక కంపెనీ ఫామ్ చేసి ఆ కంపెనీకి డబ్బులు వెళ్ళిపోతాయి. ఆ కంపెనీ ఏం చేస్తుంది, ఒక్కోసారి ఇక్కడ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఇలాగా అక్కడి నుంచి పెట్టుబడులు పెట్టడం, ఆ కంపెనీ ఇక్కడ ఇంకేదో టైఅప్ అయ్యి ఇక్కడ కంపెనీలు పెట్టుబడులు పెట్టడం, ఇలాగా హవాలా మార్గాల్లో డబ్బులు మనకి ఫారిన్ నుంచి తీసుకురావడానికి ఆ కంపెనీల ద్వారా చేయడం, ఇట్లా రకరకాల మెథడ్స్ ఎవాల్వ్ అయినాయి ఇంటర్నేషనల్గా. దీని మీద
చాలా డాక్యుమెంటరీస్ కూడా వచ్చాయి మనీ లాండరింగ్ మీద. ఆ మధ్య కూడా నేను ఒక డాక్యుమెంటరీ చూసాను అమెజాన్ దీంట్లో. సో అలాగే చాలా డాక్యుమెంటరీస్ దీని మీద ఇంటర్నేషనల్గా ఈ మార్కెటింగ్ ఎలా జరుగుతుంది దందా అనేది వచ్చింది. ఓకే. అలాగే మనవాళ్ళు కూడా ఏంటంటే ప్రతి రాజకీయ నాయకుడు సీఎం స్థాయిలో ఉన్నవాళ్ళు వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ మెథడే చేస్తారు. మన జగన్ మీద కూడా అదే కదా, క్విడ్ ప్రో కంటే ఏంటి, జగన్ కొన్ని కంపెనీలు పెట్టాడు, ఆ కంపెనీల్లో ఇంకొంతమంది పెట్టుబడులు పెట్టారు. ఆ పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి వేరే వ్యాపారాలు ఉంటాయి, ఆ వ్యాపారాలకి రాజశేఖర రెడ్డి హెల్ప్ చేశాడు. సో రాజశేఖర రెడ్డి హెల్ప్ చేశాడు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా డబ్బులు వీళ్ళు తీసుకుంటే ఇబ్బందులు కాబట్టి నా కొడుకు పెట్టిన కంపెనీలో మీరు పెట్టుబడులు పెట్టండి అని చెప్పాడు. సో కొడుకు పెట్టిన కంపెనీలో వాళ్ళు పెట్టుబడులు పెట్టారు. ఇది ఇప్పుడు కొత్త లంచం మెకానిజం. అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా అదే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ఒక లేని కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఊరికే షెల్ కంపెనీలు పెట్టడం, ఆ కంపెనీలకు డబ్బులు వెళ్ళినట్టుగా వాళ్ళు సర్వీసెస్ అండ్ గూడ్స్ సప్లై చేసినట్టుగా ఇన్వాయిస్లు రైజ్ చేయడం, ఫేక్ ఇన్వాయిస్ల ద్వారా ఆ డబ్బుల్ని చేయడం, మళ్ళీ వాటిని వేరే రూపాయల్లో ఇక్కడికి రప్పించుకోవడం. ఇది అందరూ చేసే పనే. అందుకనే ఏ పొలిటికల్ పార్టీ మారినా ప్రతిపక్షాల మీద ఎందుకు ఈజీగా కేసులు పెడతారంటే వీళ్ళకి తెలుసు ఎలా చేస్తారు. ఈ మెకానిజం అంతా వీళ్ళకి కూడా తెలుసు. గతంలో వీళ్ళు చేస్తుంటారు, ఇప్పుడు వీళ్ళు ప్రత్యర్థుల మీద పెట్టడం. పైగా ఇవేమి ప్రూవ్ కావని కూడా తెలుసు, ఎందుకంటే ఇదంతా లీగల్గా జరుగుతుంది, చట్ట పరిధిలోనే జరుగుతుంది. ఇప్పుడు జగన్ చట్ట పరిధిలో కంపెనీ ఉంది, ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఆ పెట్టుబడులు పెట్టడానికి పెట్టిన వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేశారు కాబట్టి పెట్టారంటే ఈ హెల్ప్ చేయడం లీగలా కాదా అనేది తేలాలి. లీగల్ అయినప్పుడు హెల్ప్ చేస్తే తప్పేముంది? మనం అందరూ కంపెనీని పిలిచి మరీ హెల్ప్ చేయకపోతే తప్పు అంటున్నారు, కానీ చేస్తే తప్పు ఉంది. చేసినప్పుడు వాడికి ఇష్టం వచ్చిన కంపెనీలో పెట్టుబడి పెట్టుకుంటాడు. ఇదంతా ఎలా ప్రూవ్ అవుతుంది? సో కాబట్టి ఇదంతా ప్రూవ్ కాదని అందరికీ తెలుసు. ఇప్పుడు జగన్ కేసులు ప్రూవ్ కావు, చంద్రబాబు మీదవి ప్రూవ్ కావు, రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు చెప్తున్న ఈ అలిగేషన్ కూడా ప్రూవ్ కాదు. ఎందుకంటే లీగల్గా ఉంది. స్వచ్ఛ భయాన కంపెనీ ఉంది, ఆ కంపెనీ ఇక్కడ పెట్టుబడులు పెడుతుంది. తప్పేంటి? ఆ కంపెనీలో వీళ్ళ తమ్ముడు డైరెక్టర్గా ఉంటే తప్ప, ఉండకూడదనే ఉన్న రూల్ ఉందా? కాబట్టి ఇది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈడీ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, ఈడీ ఎంటర్ కాలేదు, కానీ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ ఆయన నిన్న ఢిల్లీలో వెళ్ళి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళి తను ఒక డీటెయిల్గా రిపోర్టు సబ్మిట్ చేశాడు, కంప్లైంట్ ఇచ్చాడు. మీరు ఎంటర్ కండి, ఇదంతా కూడా హవాలా మార్కెట్ లాగా ఉంది. రేవంత్ రెడ్డి మీద, వాళ్ళ తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి మీద, ఈ ప్రవీణ్ పరిపాటి వీళ్ళ మీద అంతా కూడా మీరు నిఘా పెట్టి ఎంక్వైరీ చేయండి, వీళ్ళని పిలిపించండి, ఎంక్వైరీ చేయండి అనేది ఆయన నిన్న పెట్టాడు, ఢిల్లీలో రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఒక వార్త వైరల్ ఏమవుతుందంటే, బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతుంది కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఈ ప్లాన్ చేస్తున్నాయా అంటే, రేవంత్ రెడ్డి మీద ఈడీ సిబిఐ కేసులను పెట్టి రేవంత్ రెడ్డిని కంట్రోల్లో పెట్టుకోవడానికి బీజేపీ పన్నాగమా అని. ఎందుకంటే వాళ్ళు ప్రత్యర్థి పార్టీలో ఉండే సీఎంలు కూడా తమ కంట్రోల్లో పెట్టుకోవడానికి బీజేపీ ట్రై చేస్తుంది. సో ఆ యాంగిల్లో వీళ్ళు వెళ్తున్నారా? రేవంత్ రెడ్డికి కూడా ఈ భయాన్ని పెట్టి, ఇప్పుడు ఎట్లాగైతే జగన్ని తమ కంట్రోల్లో 5 ఏళ్ళు పెట్టుకున్నారు, జగన్ మీద కేసులు కత్తుల్లాగా వేలాడదీసి అవి ఎప్పుడైనా దిగచ్చు కాబట్టి ఎప్పుడు బెయిల్ క్యాన్సిల్ అయినా జగన్ జైలుకి వెళ్ళాలి. అందువల్ల జగన్ బీజేపీకి యాంటీగా ఒక నోరు విప్పి మాట్లాడే పరిస్థితి లేదు. బీజేపీ ఏ బిల్లు పెట్టినా అక్కడ బేషరతుగా మద్దతు ఇచ్చాడు. అదే మెథడ్లో ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా బీజేపీ కంట్రోల్లో పెట్టుకోవడానికి బీఆర్ఎస్ని ఉపయోగించుకొని బీఆర్ఎస్ ద్వారా కంప్లైంట్లు ఇప్పించి దీంట్లో రేవంత్ రెడ్డి మీద ఈడీ ఎంట్రైట్గా చేసుకుంటే రేవంత్ రెడ్డి మీద కూడా కేసులు ఉంటాయి. రేపు పొద్దున్న రేవంత్ రెడ్డి కూడా పిఎంఎల్ఏ చట్టం కింద రేపు అరెస్ట్ అవ్వచ్చు, లేదా కేసులు ఉంటాయి. ఇప్పుడు డీకే శివకుమార్ మీద కేసులు ఉన్నాయి, ఆల్రెడీ కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు. మన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఆయన్ని జైల్లో పెట్టారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా 17 నెలలు జైల్లో పెట్టారు. ఇలాగా వాళ్ళు ఏంటంటే రాజకీయంగా వేధింపులు అనేవి బీజేపీ చేయడం అనేది వెరీ వెరీ కామన్. ఆ యాంగిల్లో రేవంత్ రెడ్డిని కూడా కొంత కంట్రోల్లో పెట్టుకోవడానికి బీజేపీ ట్రై చేస్తుందా అనేది ఒక వెర్షను. ఆల్రెడీ కేటీఆర్ వీళ్ళు రేవంత్ రెడ్డి మళ్ళొక షిండే అవుతాడు, కాంగ్రెస్ని చీల్చి బీజేపీతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తాడని కూడా ఇప్పటి నుంచి చెబుతున్నారు. సో ఏదేమైనా రేవంత్ రెడ్డిని కంట్రోల్లో పెట్టుకోవడానికి బీఆర్ఎస్ ద్వారా
బీజేపీని ఈడీని రంగంలోకి దించే పరిస్థితి